బాగున్నాడు, బాగానే ఉంది చాలా వరకు. నేను ఓటాడు మైనస్ ఉన్నా కానీ అది కవర్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. సూపర్ 6 పథకాలు అమలు చేశారా? సూపర్ 6 పథకాలంటే రెండో మూడో చేస్తున్నాడు, రెండో మూడో చేసినాడు, ఇదంతా ఇంక వేరే ఏం లేదు. ఇదానే చేస్తా అంటున్నాడు. మరి చేస్తే అందరూ సంతోషిస్తారు, చేయకపోతే ప్రజల ఇబ్బంది. మాకు ముఖ్యంగా 48 బస్సు రావట్లా, 47 బస్సులో మెయిన్ మా రాజు ఉన్నారండి. మాకు అసలు బస్సు సరిగ్గా టైంకి రావట్లా, ఒకళ్ళు అరగంట గంట నిలబడి రావాల్సి వస్తుంది. మా పూటకి మరి ఇంకా బాగా కుర్రోళ్ళంటే ఎక్కడ రాగలరు. సాయంత్రం పూట కుర్రోళ్ళంతా బస్సులో గేర్ నిలబడతారు, కానీ కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. జగన్ గారి ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలన్నీ అందాయా? అప్పుడు ఆయన ఇచ్చినవి వచ్చినాయి. ఆయన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళారంటున్నారు, నాశనం చేశారంటున్నారు, అది నిజమే అంటారా? ఇప్పుడు తెలంగాణ ఉంది, అప్పులు చేయలేదా? ఏ రాష్ట్రంలో అప్పులు చేయండి ఏది జరగదు. నాశనం చేశారంటున్నారు కదా, చేశారంటారా? నాశనం ఏముంది, నాశనం కదా. అభివృద్ధి జరిగిందా? చేసినంత చేశాడు, అవకాశంతో చేశాడు. ఏంటి అందరూ మెప్పించలేం కదమ్మా. 5 కోట్ల జనాభా ఉన్నారు, 5 కోట్ల జనాభా అందరూ మెప్పించగలమా? కొంచెం మంచి జరుగుతుంది, కొంచెం ఇంకోరంగా ఉంటుంది. ఎవరు చేయడంతో చేస్తున్నారు, కానీ ఎవరు చేసినా జనాన్ని మంచి చేయండి. ఇంకోటి, మీరు పథకాలు పెట్టి పెంచేసి డబ్బులు ఇస్తున్నారు, సంతోషమే. ఈ డబ్బులు ఇచ్చే రేట్లు తగ్గించండి. మీరు ఇచ్చే డబ్బులు చల్లకుండా సగం వెళ్ళిపోతుంది, ఉపయోగం ఉంది. కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? అది బెస్ట్గానే ఉంది. గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారా? గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు, ఒకటి ఇచ్చారు. డబ్బులు పడుతున్నాయా మీకు గ్యాస్ బండ్కి? పడినాయి అమ్మ, డబ్బులు పడినాయి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సరుకులు పాపమనే పెరిగిపోయినాయి. ఎక్కడెక్కడ చల్లకొట్టుకు వెళ్ళిపోతుంది తప్ప ఇంకా దేనికి తినడానికి లేవు. చల్లకొట్టు ఆయిల్స్ పెరిగిపోయినాయి, పప్పులు ఉప్పులు పెరిగిపోయినాయి. నువ్వు 4,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తా, 8,000 ఇచ్చినా కానీ అటు వెళ్ళిపోతుంది, ఉపయోగం ఉంది. మీరు డబ్బులు ఇచ్చే డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి, ధరలు తగ్గించండి. ధనిక సీఎం ఎవరంటారు? ధనిక సీఎం ఎవరంటారు? ధనిక సీఎం ధనిక, అందరు ధనికులే. ధనిక లేని ఎవరండి? ఎవరికుంటే ధనం వాళ్ళకి ఉంటుంది. ఆయన ఎవరికుంటే ధనం వాళ్ళు కొడతామా, వీళ్ళ వాళ్ళని కాదు. ధనం అందరూ ధనవంతులనే సీఎంలు పిఎంలు అయ్యేవాళ్ళు. నేను మన పూట అడుగుతామా?